హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి ప్రతి ఒక్క వార్త వైరల్గా మారుతుందని అనుకోవచ్చు. అయితే నిన్న జరిగిన ఈ సంఘటన విషయానికి వస్తే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చిర్రి బాలరాజు అనే ఆయన చిన్నపాటి గిరిజన రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. పోలవరం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆ ఏరియాలో ముందు నుంచే మంచి పట్టున్న వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే అక్కడ పోలవరానికి సంబంధించి ఆ ఏరియాలో తిరిగి ప్రతి ఒక్కటి ఏలూరు జిల్లా మొత్తం నియోజకవర్గంలో ప్రతిసారి వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి అని తెలిసిన వ్యక్తి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ ఏరియాలో మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి. అయితే ఆయనకి అసలు ఒక చిన్న నిరుపేద కుటుంబంగా ఉన్న ఆయన ప్రజెంట్ ఏపీలో ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవడము, మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ కుప్పగూల్చడము జరిగింది. అయితే ప్రజెంట్ ఆయన జనసేన పార్టీకి సంబంధించి ఆయన అక్కడ పోటీ చేశారు, గెలిచారు. అంత విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయనకి వెళ్ళడానికి ఒక కారు కూడా లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఒక వాహనం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఏరియాలో తిరుగుతూ ఉండాలి, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆయనకు వాహనం ఉండాలి. అయితే ఆయన ఆర్థిక సమస్యలు అన్నీ తెలుసుకున్న జన సైనికులు కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని కొంచెం జమ చేసి ఒక ఫార్చునర్ కార్ అయితే కొనివ్వడం జరిగింది. అయితే ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా జన సైనికులను ఎంతో ప్రశంసలతో ముంచెత్తుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ యొక్క చిన్న విషయం వల్ల ఆయన వెనకడుగు వేయొద్దు అని చెప్పేసి జన సైనికులలో కొంతమంది అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5-6 కలిసి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని డబ్బులు వేసి ఫార్చునర్ కార్ని అయితే తీసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్స్లలో 2024 నుంచి ఇప్పటి వరకు జనసేనకి సంబంధించి ఆయన ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జన సైనికులు చేసిన ఈ విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం తెలిసిన ఆయనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నట్టు తెలుస్తుంది. అటు జన సైనికులు ఇలాంటి పనులు ఎంతో చేస్తూ ఉంటారు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మిషన్ కూడా అటు పబ్లిక్కి అని అలాగే ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మంచి చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇటు ప్రజెంట్ చిర్రి బాలరాజు అనే ఆయన ఇటు గిరిజన కుటుంబం నుంచి రావడము, ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి రావడం వల్ల ఆయనకి ఇంకా ఎక్కువగా ఆ ఏరియాలో జనాలు ఆయనని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు జన సైనికులు చేసిన ఈ పనిపైన? కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.